హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం నల్లేరు కూర అనుకుంటున్నాం. ఈ పల్లెటూరులో దొరుకుతాయి. చూసారా నల్లేరు ఇలా ఉంటాయి. ఉడుకుని కొంచెం మొదలు అయితే ఇలా పీసుకుని తీసుకొని నూనె రాసుకొని తీసుకోవాలి. ఇక చూసారా మేము ఇలా ఇరిసేసుకుంటున్నాం. ముక్కలు కొంచెం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇటు శుభ్రంగా మనం కడిగేసుకుని నల్లేరు పులుసు ఇవాళ కూర మంది స్పెషల్. ఇప్పుడు మనం నల్లేరు కాళ్ళ శుభ్రం కడిగేసుకొని శుభ్రం చేసేసుకొని మనం ఆయిల్ పెట్టుకొని కొంచెం చూసారా. ఇప్పుడు వాటి ఆయిల్ ఇలా కొంచెం మగ్గబెట్టేసుకోవాలి. ఇది కొంచెం మగ్గాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారా మన నల్లేరు ముక్కలు ఇలా వేసేసుకొని కొంచెం మగ్గాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని చూసారా ఒక ఉల్లిపాయ మనం ఉల్లిపాయలు మామూలుగా వేసుకొని మగ్గ పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు వేసి పని లేదండి. చూసారండి మనం వేపేసుకుని నల్లేరు కాళ్ళలో వేపేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాం. దీంట్లో మనం కొంచెం మనకు తగినంత కారం, చిటికెడు పసుపు, సాల్ట్ మనకు తగినంత. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు అండి, నానబెట్టుకున్న చింతపండు తగినంత పులుపు మనం వేసుకోవాలి. చూసారా అంతే అండి. పసుగా కాకుండా కొంచెం చిక్కగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పులుసులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటా అండి, టేస్టీగా ఉంటుంది. మనం నచ్చితే వేసుకోవచ్చు, లేకలేదు. చూసారా మన నల్లేరు పులుసు దగ్గర పడిపోయింది. ఇప్పుడు దాన్ని మనం తెగ మరగ వేసుకుని తాలింపు వేసేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం తింటుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటున్నామండి. చూసారా ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఇంకా మీకు కావాలంటే శనగపప్పు, మినపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు. పల్లీలు కూడా వేసుకోవచ్చు. తాలింపు ఈ తాలింపులో మనం కొంచెం ఇంగు కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. చూసారా ఇలా ఎగిపోయాక మనం తాలింపు వేసుకోవాలండి. చూసారా మీకైతే వాసన రాదు, మాకు చాలా గుమ్మలు ఆడిపోతుంది. హాయ్ అండి, చూసారా మన నల్లేరు కాడల పులుసు. చూసారా ఎంత గుమ్మలు ఆడిపోతుందంటే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే నెయ్యి వేసుకొని చాలా కమ్మగా ఉంటుంది. ఇది మా కూర మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.